పెద్దపల్లి జిల్లాలో థర్డ్ ఫేజ్ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఓటర్లు ఉదయం నుంచే తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పెద్దపల్లి, సుల్తానాబాద్, ఎలిగేడు, ఓదెల మండలాల్లో అధికారులు పోలింగ్ నిర్వహిస్తున్నారు. 4 మండలాల్లో 91 గ్రామ పంచాయతీలకు గాను 6 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాగా 85 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. 852 వార్డులకు గాను 215 వార్డులు ఏకగ్రీవం కాగా 636 వార్డులకు పోలింగ్. అప్పన్నపేట పోలింగ్ కేంద్రం నుండి మరింత సమాచారం ప్రతినిధి రమేష్. మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు అయితే ప్రశాంత వాతావరణం కొనసాగుతుంది. ఉదయం 7 గంటల నుండి అయితే పోలింగ్ అయితే ప్రశాంత వాతావరణంలో అయితే కొనసాగుతుంది. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి కూడా మూడో విడతలో భాగంగా 4 గ్రామ పంచాయతీలో కూడా ఎన్నికలు అయితే కొనసాగుతున్నాయి. 4 మండలాలకు సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే కనుక పెద్దపల్లి, సుల్తానాబాద్, ఎలిగేడు, ఓదెల 4 మండలాల్లో అయితే పోలింగ్ అయితే మూడో విడత భాగంగా గ్రామ పంచాయతీలకు అయితే ఎన్నికలు అయితే కొనసాగుతున్నాయి. ఉదయం 7 గంటల నుండి కూడా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం 7 గంటల నుండి కూడా పెద్ద ఎత్తున కూడా ఓటర్లు తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవడానికి అయితే పోలింగ్ కేంద్రాలకు తరలి రావడం జరిగింది. 91 గ్రామ పంచాయతీలు ఉండగా అందులో 6 గ్రామ పంచాయతీలు ఏకగ్రహం కాగా మిగిలినటువంటి 5 గ్రామ పంచాయతీలకు అయితే పోలింగ్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి కూడా 302 మంది అభ్యర్థులు అయితే బరిలో ఉండడం జరిగింది. అయితే ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల కట్టుదిట్టమైన బందోబస్తును అయితే అధికారులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగేందుకు అయితే పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ముఖ్యంగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద మరింత కట్టుదిట్టం అయితే బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటికే ఆ ఎన్నికల పోలింగ్ సరళింగ్కి సంబంధించి అలాగే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష కూడా ఎప్పటికప్పుడు కూడా ఆకస్మిక తనిఖీలతో పాటుగా ముఖ్యంగా మానిటరింగ్ కూడా చేయడం జరుగుతుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఓటర్లు అయితే తమ ఓటు హక్కును అయితే వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు కూడా ఓటు హక్కును వినియోగించుకోవడానికి వారికి ఇబ్బంది తలెత్తకుండా కూడా వీల్ చైర్స్ కూడా ఏర్పాటు చేశారు అధికారులు. అయితే మొదటి విడతతో పాటుగా చూసుకున్నట్లయితే రెండో విడతలో కూడా భారీగా కూడా పోలింగ్ శాతం అయిన నేపథ్యంలో మూడో విడత కూడా పెద్ద ఎత్తున కూడా ఓటింగ్ మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా అధికారులు అయితే చెప్తున్నారు. ఇప్పటికైతే పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా 4 మండలాల్లో కూడా ప్రశాంత వాతావరణం అయితే పోలింగ్ అయితే కొనసాగుతుంది. ఎలాంటి ఇబ్బందులు అయితే తలెత్తకుండా భద్రతా ఏర్పాట్లు అయితే కట్టుదిట్టం చేయడం జరిగింది. గ్రామాల్లో ఓటు హక్కును వినియోగించుకోవడానికి అయితే పెద్ద ఎత్తున అయితే ఓటర్లు అయితే ఆసక్తి చూపుతున్నారు. మొదటి విడత రెండో విడతలో భాగంగా పెద్ద ఎత్తున 82% పోలింగ్ శాతం నమోదైన నేపథ్యంలో మూడో విడత కూడా మరింత పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టుగా చెప్తున్నారు. దానికి సంబంధించినటువంటి కౌంటింగ్ ఏర్పాట్లు కూడా చేశారు. 7 గంటల నుండి 1 గంట వరకు కూడా పోలింగ్ జరుగుతుంది. ఆ తర్వాత 2 గంటల నుండి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. కౌంటింగ్ కూడా పెద్ద ఎత్తున పోలింగ్ శాతం పెరుగుతున్న నేపథ్యంలో కూడా అధికారులు దానికి సంబంధించి దానికి తగ్గట్టుగా కూడా కౌంటింగ్ కేంద్రాల వద్ద వసతులు కూడా ఏర్పాటు చేశారు. టేబుల్ను కూడా మరింత పెంచుకోవడం జరిగింది. ఇప్పటికైతే ప్రశాంత వాతావరణంలో పోలింగ్ అయితే కొనసాగుతుంది. ఎప్పటికప్పుడు కూడా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాలను అయితే పరిశీలించడం జరుగుతుంది. అలాగే డీసీపీ రామరెడ్డి కూడా ప్రత్యేకంగా అన్ని పోలింగ్ కేంద్రాలు అయితే ఆకస్మిక తనిఖీలతో పాటు కూడా మొత్తంగా మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా అయితే ప్రస్తుతానికి అయితే ప్రశాంత వాతావరణంలో అయితే పోలింగ్ అయితే కొనసాగుతుంది.